General Conversations Part 11. By virtue of, because of. He won by virtue of his wealth. వాడి ధనం వలన వాడు నెగ్గాడు. According to my opinion, what he said is right. నా ఉద్దేశం ప్రకారం అతను చెప్పింది నిజం. In accordance with. He has not behaved in accordance with the rules. రూల్స్కి అనుగుణంగా అతను ప్రవర్తించలేదు. In order to. The teacher arranged a register in order to maintain the punctuality. పంక్చువాలిటీ మెయింటైన్ చేయుటకు టీచర్ రిజిస్టర్ అరేంజ్ చేశాడు. ఆన్ అకౌంట్ ఆఫ్, బై విచ్ యూ, దాని కారణంగా. షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ నెగ్లిజెన్స్. అశ్రద్ధ కారణంగా ఆమె పరీక్షలో ఫెయిల్ అయింది. షీ గాట్ ఫస్ట్ క్లాస్ బై విచ్ యూ ఆఫ్ హార్డ్ వర్క్. కష్టపడిన కారణంగా ఆమె ప్రథమ శ్రేణి పొందింది. ఇన్స్టెడ్ ఆఫ్, ఐ బాట్ ఏ కంప్యూటర్ ఇన్స్టెడ్ ఆఫ్ టీవీ. టీవీ బదులు నేను కంప్యూటర్ కొన్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్, ఐ అటెండెడ్ ద ఫంక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. మా నాన్నగారి తరపున నేను ఫంక్షన్కి హాజరయ్యాను. ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, అయినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ నోబడీస్ హెల్ప్ షీ గాట్ ఫస్ట్ క్లాస్. ఎవరి సహాయం లేకపోయినప్పటికీ ఆమెకు ప్రథమ శ్రేణి వచ్చింది. డిస్పైట్ టీచర్స్ హెల్ప్ షీ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్స్. టీచర్ గారి సహాయం ఉన్నప్పటికీ ఆమె ఫెయిల్ అయింది. కొటేషన్స్. ఏ హంగ్రీ మ్యాన్ ఇన్ యాన్ యాంగ్రీ మ్యాన్. ఆకలి ఉన్నవారికి కోపం ఎక్కువ. ఏ ఫాల్ట్ కన్ఫెస్ ఈజ్ హాఫ్ రిడ్రెస్డ్. చేసిన తప్పు ఒప్పుకుంటే సగం పాపం పోతుంది. ఆస్క్ మచ్ టు గెట్ లిటిల్. ఎక్కువ అడిగితే కొంచెం అయినా వస్తుంది. ఏ బంట్ చైల్డ్ డ్రీడ్స్ ఫైర్. ఒకసారి చేయి కాలితే పిల్లవానికి నిప్పు సంగతి తెలుస్తుంది. ఏ చీర్ఫుల్ లుక్ మేక్స్ ఎ డిష్ ఫీస్ట్. నవ్వుతూ 4 మెతుకులు పెట్టినా పరమాన్నంలా ఉంటుంది. ఏ థింగ్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. ఏ పనైనా చేయటం మొదలు పెడితే సగం పని పూర్తయినట్లే. ఏ వర్డ్ టు ద వైజ్ ఈజ్ ఎనఫ్. బుద్ధిగలవానికి ఒక మాట చాలు. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. మురిగే కుక్కలు కరవు. బెటర్ లేట్ దెన్ నెవర్. అసలు చేయకుండా ఉండేదానికన్నా ఆలస్యంగానైనా చేయటం మంచిది. బై అదర్స్ ఫాల్ట్స్ వైజ్ మెన్ కరెక్ట్ దేర్ ఓన్. విజ్ఞులు ఇతరుల తప్పులను చూసి తమ తప్పులను దిద్దుకుంటారు. బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్. పరిస్థితిని బట్టి మెలగవలను. కర్టసీ కాస్ట్ నథింగ్. మర్యాదగా ప్రవర్తిస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఎనఫ్ ఈజ్ బెటర్ దెన్ టూ మచ్. తగినంత దానితో సరిపెట్టుకునట మంచిది.